ఇట్స్ గ్రేట్ సార్. ఐ మీన్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హర్ ఆన్ స్క్రీన్. చాలా సార్. ఆర్ఆర్ఆర్ ముగ్గురు ఆర్లు మీకు 3 సమానం అని చెప్పచ్చా? అంటే ఈ ప్రాజెక్ట్ వరకు అంటే అండి వర్క్ పరంగా వాళ్ళు చేసిన జస్టిస్ పరంగా ఆర్ఆర్ఆర్ ముగ్గురు ఆఫ్ కోర్స్ రాజమౌళి గారు, ఆఫ్ కోర్స్ రామారావు గారు అండ్ రామ్ చరణ్ గారు. ఆఫ్ కోర్స్ ముగ్గురు అని చెప్పచ్చా? ఒకళ్ళకి ఎక్కువ మార్కులు ఏమైనా వేస్తారా? ఏం లేదండి, అందరూ బాగా చేశారండి. అండ్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని ఆయన ఫ్యాన్స్ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, అంటే ఆయన ఒక హీరోయిక్ దీనిలో చూడాలనుకుంటారు. తారక్ని మనం ఇమోషనల్ సీన్స్లో కూడా చూసాం, బట్ రామ్ చరణ్ని ఇలా చూపించే క్రమంలో డిఫరెన్స్ చెప్తాను. చెప్పండి సార్. స్టోరీ డిజైన్లో సార్ ఇట్స్ సో హ్యాపెన్, మీ కొమరం భీమ్ అంటే ట్రైబల్ క్యారెక్టర్ అండి, వాళ్ళకి యాక్టర్ ఇన్నోసెన్స్ అండి, అంతే ప్రాణం ఇచ్చేస్తారు, కోపం వస్తే దేనికైనా తెగిస్తారండి వాళ్ళు. ఈ గో స్ట్రైట్ ఇన్ టు ద హార్ట్ అండి. ద మూమెంట్స్ గో స్ట్రైట్ టు ద హార్ట్. బట్ ఎ పర్సన్ ఏమాత్రం కొంచెం ఇంటెలిజెన్స్ ఉన్నా సరే, దర్ ఆర్ సో మెనీ కాంప్లెక్సిటీస్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ రామ్ చరణ్. దే కీప్ ఆన్ అప్రిషియేటింగ్ హిమ్. అబ్బా 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 ఏం చేసి నెత్తిన పెట్టుకుంటారండి, యాక్టింగ్ నెత్తిన పెట్టుకుంటారండి. ఎన్టీఆర్ ఇంటి పిల్లడు అనమాట అండి. దే టేక్ హిమ్ టు ద హార్ట్ అండి. దట్స్ ద డిఫరెన్స్. They're both complementary. They're not against each other and the characterizations. అంతే నిప్పు నీరు అన్నా చూడండి. అవునవునవును. అంటే ఈ మాట సెంధిల్ కుమార్ గారు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంచుమించు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, బట్ మీ అంత విపులంగా కాదు, వారు మితభాష కాబట్టి. బట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ కెమెరా ముందుకు రాగానే ఎన్టీఆర్ ఇలా ఎమోషన్తో ఈ టేక్స్ ఓవర్, వెరాజ్ రామ్ చరణ్ మెల్లిగా అంచెలంచెలుగా యూ డెవలప్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఎల్లి కొద్దీ కూడా గౌరవం పెరిగిపోతూ ఉంటుంది రామ్ చరణ్ మీద. ఎంత పెయిన్ ఉందా గుండెల్లో, ఎంత పెయిన్ ఉంది, ఎంత దాచుకున్నాడా, ఎంత స్థితపరిచేత ఉన్నాడా. మీకు సింహాద్రిలో ఒక సీన్, సింహాద్రి చూసారండి? చూసాను చేశాను. అంటే ఒకసారి ఆయన భానుచంద్ర సూట్ కేసులో బాంబులు ఉన్నాయండి, ట్రైన్ ఎక్కితే ట్రైన్ పేలిపోతుంది, బికాస్ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్ డెత్ అండి. ఎన్టీఆర్ నోస్ అబౌట్ ఇట్, భానుచంద్ర ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ట్రైన్ స్టేషన్లో ఎక్కితే కాలుస్తూ ఉంటే చచ్చిపోయే గారండి భానుచంద్ర అండి. సింపతి ఎక్కడ వస్తుందండి? న్యాచురలీ సార్ అంటే వస్తుంది కదా సార్. సో అన్ఇమాజినబుల్ కదా, అన్ఇమాజినబుల్. ఐ మీన్ ఇట్ ఇస్ అంటే ఈ థాట్ కూడా రాలేదు ఎవరికి ఇంతవరకు. మీరు అలా ఉంటుంది సార్. ఇది ఇప్పుడు ఈ సినిమాలో ఎదురం వచ్చిన దట్ ఈస్ ద యు కెన్ ఇమాజిన్. సార్ ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్లో ఆబ్వియస్లీ కీరవాణి గారు, మీరు, రాజమౌళి గారు అనగానే ఒక స్థాయి ఊహించేసుకుంటారు. ఇప్పుడు ఆబ్వియస్లీ అంచనాలకు వెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ సెరిబ్రల్ థింగ్, బహుశా అటువైపు వెళ్ళకూడదు. బట్ డూ యూ థింక్ దిస్ విల్ సర్పాస్ బాహుబలి సార్? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, ఇమాజినేషన్. చెప్తానండి, స్పెక్టికల్ వైజ్ ఐ డోంట్ థింక్ టు సర్పాస్ బాహుబలి, బికాస్ దట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ ఇట్స్ సెల్ఫ్. అవును, ద వరల్డ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ద స్పెక్టికల్. అవును. హియర్ ద వరల్డ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ద బాండేజ్ బిట్వీన్ 2 సూపర్ స్టార్స్. అట్లాంటి వరల్డ్ క్రియేట్ చేయబడింది ఇక్కడండి. దిస్ ఇస్ నాట్ ఇంటెంట్ ఫర్ ద స్పెక్టికల్ ప్రజెంటేషన్. సినిమాకి ఎంత కావాలో అంతవరకు దాంట్లో ఉంది, అట్మాస్ఫియర్ ఉందండి. వీ క్రియేటెడ్ దట్ వరల్డ్ వేర్ ఇట్ లుక్స్ రియలిస్టిక్ అండి. అంటే ది స్టోరీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ ఇన్ 1920s. సో దాని తాలూకు అట్మాస్ఫియర్తో ఆథెంటిక్గా చేశారండి. బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ క్యాజెస్ లైక్ బాహుబలి అండి. ఏలూరు కానీ 100 స్పేస్ మంది జనరల్ ఫైట్లు కానీ. ది స్టోరీ డజంట్ డిమాండ్ ఇట్. పెడితే ఇట్ లుక్స్ ఆర్టిఫిషియల్ అండి. బట్ ఫర్ ద ఎమోషనల్ కంటెంట్ ఈస్ కన్సర్న్, ఇట్ ఈస్ గోయింగ్ టు సర్పాస్ బాహుబలి అండి. ఎమోషనల్ కోషెంట్ ఏదైతే ఉంటుందో కథలో ఆచరించేవారికి దాని మీద ఒక మార్క్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదండి. ఇది అడగడానికి కారణం ఏంటంటే సార్, మాహిష్మతి సామ్రాజ్యం, మనకి అమరేంద్ర బాహుబలి, వీళ్ళందరూ క్యారెక్టర్స్ అయిపోయారు మన జీవితంలో. అంటే వాళ్ళని మనం అమరేంద్ర బాహుబలి అని మేము ఓకే ఆ మాటల్లో ఊత పదాల్లో వాడేసుకుని పిలిచేస్తుంటాం. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఇవన్నీ సజీవంగా మిగిలిపోయాయి. బట్ ఇందులో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ మనం ఆడియన్స్కి మనసుల్లో మిగిలిపోయేదంటే ఒక మాట, బికాస్ అజయ్ దేవగన్ గారు ఇన్ని విషయాలు. ఇద్దరు మిగిలిపోతారండి, ఇద్దరు క్యారెక్టర్స్, ఇద్దరు హీరోలు, సీతమ్మ, ముగ్గురు మిగిలిపోతారు సార్ యాజ్ క్యారెక్టర్స్. ఇందులో ఇంకొక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ చూసింది ఏంటంటేనండి,
మన ఫైట్లు ఎన్నో సినిమాలో బీయింగ్ ఏ మూవీ బఫ్స్ విల్ బి సీయింగ్ సో మెనీ యాక్షన్ సీన్స్ అండి, అబ్బా కొట్టు నరుకు అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది మనకండి. బట్ ఇందులో వెన్ టూ హీరోస్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వీ నో దట్ దే ఆర్ సైలింగ్ టుగెదర్ బట్ దే ఆర్ బౌండ్ టు క్లాష్. అది జరగపోతే బాగుండు అనుకుంటామండి. బై ద ఇంటర్వల్ ఇట్ హ్యాపన్స్. క్లాష్ అవ్వడం ఐ మేడ్ ఎ బిగ్ స్పెక్టకిల్. కొడతా ఉంటే నాకు ఏడుపు వస్తూ ఉంటుందండి. అంటే యూ కెన్ ఇమాజిన్, ఒక తల్లి ఉందండి, తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారండి, ఇద్దరు బలవంతులే, ఇద్దరు మంచివాళ్ళే, ఇద్దరు తల్లి ముందు కొట్టుకుంటే తల్లి ఫీలింగ్ ఎలా ఉంటుందండి? అయ్యో వద్దురా కొట్టుకోవద్దురా మస్ట్ బౌండ్ టు హ్యాపన్. అది చూసినప్పుడు అది ఇది ఇంటర్వెల్లో వస్తుందండి. ఎలాగైతే ప్రతిసారి కూడా నా కళ్ళు చెమరుస్తూ ఉంటాయండి. సినిమా మేకింగ్లో కనీసం 7-8 సార్లు 10 సార్లు చూస్తుంటాను దాన్ని నేను, రకరకాల సిచ్యుయేషన్. ద ఫీలింగ్ నెవర్ గెట్స్ డైల్యూటెడ్ అండ్ ఇంటెన్సిటీ, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్. ఎప్పుడూ ఒక డౌట్ కలుగుతుంది సార్, 3 గంటల 6 నిమిషాలు నిడివి ఉండే సినిమా ఇది. అండ్ గతంలో అయితే బాహుబలి అయితే 1 and 2. మీరు యాక్చువల్లీ కథ చెప్పడం వరకు ఫైన్, బట్ దాన్ని మళ్ళీ ఆచరణలోకి తీసుకురావడంలో మీ పాత్ర ఎంత ఉంటుంది? మీరు ఎలా చేస్తారు? హౌ డస్ విజేంద్ర ప్రసాద్ గారు? అది రాజమౌళిని అడగవలసిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు మీరు. సార్ రాజమౌళిని అడగవలసిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. అది అవును, అంతేనా సార్? కథ చెప్పడంతో పని అయిపోయిందండి. అంతేనా? ఆ తర్వాత ఆ కథని డెవలప్ చేయడంలో మిమ్మల్ని మళ్ళీ డెవలప్ చేయడం త్రూఅవుట్ ఉంటామండి. ద మూమెంట్ ఇస్ పుట్ ఆన్ ద పేపర్, మై జాబ్ ఇస్ డన్. ఎప్పుడన్నా ఒకసారి రష్ శ్రమించి అడుగుతూ ఉంటాడు, ఇంపార్టెంట్ సీన్ ఏదైనా తీస్తూ ఉంటే సెట్టి పిలిచి ఇలా చేద్దాం అనుకుంటున్నానండి మీరు ఏమంటారు అంటూ ఉంటాడు. అంతేనండి, అంతకుమించి పెట్టుకోకూడదండి. సార్ గతంలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పారు ఎమోషన్ అన్నది ఏ భాషకు అతీతం, అందరికీ ఒకటే ఎమోషన్ అని చెప్పి. ఇక్కడ మనకి నేటివిటీ అని లేకపోయినా ఈ ఇద్దరు వీరులు దేశభక్తులు అంటే దేశానికి మొత్తం భక్తులు, బట్ అన్ని భాషలలో వాళ్ళకి రిలేటబుల్ చేయడానికి, ఉదాహరణకి అశోక్ తేజ గారిని అడిగాను, కొమరం భీం పాట మీరు ఇక్కడ తెలంగాణలో రాశారు, అది తమిళ్లో కానీ మలయాళంలో కానీ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది ఆ నేటివిటీ తీసుకోవడం? మీరు వినే ఉంటారండి, చాలా బాగా వచ్చిందండి. నాకు హిందీ కొంత అర్థమవుతుందండి, చాలా బాగుందండి. తమిళ్ కూడా కొంత అర్థమవుతుంది, చాలా బాగుందండి. మలయాళం నాకు తెలియదండి, ఎక్కడ దాని తాలూకు సొంపు తగ్గలేదండి. అలాగా వీళ్ళ పాత్రల్ని మనం ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఇతర భాషల్లో వీళ్ళుగానే ఉంటారు కదా సార్? అంతేనండి. అంటే దే ఆర్ అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీం గారు. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కథ తీశారండి. అవును, ఆవిడ ఎక్కడైనా అంతేగా. ఛత్రపతి శివాజీ కథ తీశారు, చూస్తాం మనం. ఇంకో కథ తీశారు, చూస్తాం మనం. ఇది దేశభక్తి అనేది ఇట్ ట్రాన్సెండ్స్ ది లాంగ్వేజ్ బ్యారియర్ అండ్ రీజియన్ బ్యారియర్ అండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ప్రతి వాడికి కూడా భారతదేశం భరతమాత కన్నతల్లి. ఆ కన్నతల్లిని ఎవరంటే కోపం సర్రమని పొడుచుకొస్తుందండి. దానికి ప్రాంతం భాష తేడా ఉందని అనుకోను నేను. ఐ విల్ డేర్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ సార్, అది తప్పైతే క్షమించండి సార్. ఇప్పుడు వైబ్ ఆఫ్ ద కంట్రీ మనం చూస్తున్నాం, వీఆర్ సీయింగ్ అ కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ ఫైల్స్ ఒక తీవ్రమైన ఇంటెన్సిటీ, ఒక తీవ్రమైన డివైడ్, అలాంటి ఒక ఉద్రేకం ఉండే వాతావరణం ఇప్పుడు చూస్తున్నాం సార్. ఒక కథకులుగా మీ అభిప్రాయం కానీ, బికాస్ మీరు దేశభక్తి అనే ఎమోషన్ తర్వాత తరానికి అందించాలనే సంకల్పం ఉందంటేనే సినిమా కేవలం వినోదం కాదని నమ్మే వ్యక్తి సార్. సో మరి ఇటువంటి ఒక ఫిల్మ్ వచ్చినప్పుడు దాని తాలూకు పర్యవసానాలు కానీ పరిణామాలు ఉంటాయని మీరు నమ్ముతారా సార్? అంటే మీరు అంటే ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడికి వచ్చారు మీరు సార్? కాశ్మీర్ ఫైల్స్ అన్నారు, ముందు నా సినిమా ఇంకా చూడలేదు సార్. ఐ నో ఇట్స్ బ్లాక్ బస్టర్ అండి. బ్లాక్ బస్టర్ కూడా ఇంకా దానికి ఇంకేదో ఉంటుంది. అవును సార్ సంథింగ్ ఫార్ దిస్ థింగ్. ఇప్పుడు దీని తాలూకు ఏదైతే రిపర్కషన్స్ అంటున్నారు ఏంటంటే నాకు అర్థం కాలేదు. హ్యూమనిటీస్ ఈస్ గోయింగ్ టు డివైడ్ పీపుల్ బై కమ్యూనిటీస్, బై లాంగ్వేజ్, బై రిలీజియన్, నథింగ్ ఆఫ్ ద సార్ట్. అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? RRR గురించి కాదు సార్, కాశ్మీర్ ఫైల్స్ మీరు చూసున్నారు అనుకుని మన సినిమా కాదండి. లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ దట్. యా దట్స్ ఫైన్ సార్. దీంట్లో ఎట్లాంటి వచ్చే అవకాశం ఉందో మీకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? దీంట్లో వస్తుందని కాదు సార్, అలాంటి సినిమాలు ఉన్న టైంలో డివైడ్ వచ్చే సినిమాలు మూవీ బై ఇట్సెల్ఫ్ అండి. అది మూవీస్ బేసింగ్ అంటే రియలిజం చూపించినప్పుడు సార్ మనం నిజ జీవిత సంఘటన రియలిజం కాదు కదా నాకు కావాల్సింది. మన వీరుల తాలూకు హీరోయిజం లేపుతున్నాం ఇంకా పైకండి. వీఆర్ సెటింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ద మోడర్న్ యూత్. మనం కూడా ఇలా ఉండాలి, దేశం కోసం త్యాగాలు చేయాలి అనే ఒక ఎగ్జాంపుల్ రోల్ మోడల్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో రోల్ మోడల్ క్రియేట్ చేసినప్పుడు కూడా అద్భుతంగా క్రియేట్ చేస్తాం సార్.
ఈవెన్ దో దేర్ కుడ్ హ్యావ్ బిన్ సమ్ ఫ్లాస్, వీ డోంట్ మెన్షన్ ద ఫ్లాస్. అంతే అంతే కదా సార్. అండ్ ఫైనలీ సార్, ఈ సినిమా రోల్ అవుట్ మనకి 2-2.5 సంవత్సరాలు పట్టింది కదా సార్. అంటే కరోనా 2 ఏళ్ళు తినేసింది. సో హౌ వాజ్ ద వెయిటింగ్ సార్? ఆబ్వియస్లీ మీరు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది కదా సార్. కరోనా టైంలో ఆఫ్ కోర్స్ ఐ మెట్ యూ ఫ్యూ టైమ్స్ ఫర్ ఇన్ అదర్ కాంటెక్స్ట్, అండ్ అప్పుడు చూసాను మీరు సీత కథ కూడా డెవలప్ చేస్తున్నారు. బట్ ఎలా ఉంటుంది సార్ 2 సంవత్సరాలు వెయిట్ చేయడం? మీరు సృష్టించే కొమరం భీమ్ గారు, మీరు సృష్టించే అల్లూరి సీతారామరాజు గారు తెరపైకి రావడానికి ఇంత టైం పట్టిందని? వెయిటింగ్ జస్ట్ వెయిటింగ్. Waiting is over after a few hours. అండ్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ వన్ సార్ విత్ రాజమౌళి గారు? అంటే నేను ఇండివిజువల్గా స్టోరీస్ రాస్తున్నాను నేనండి. సెవెరల్ ప్రాజెక్ట్స్ ఐ మీన్ టు. బట్ నెక్స్ట్ వన్ విత్ మహేష్ బాబు విల్ బి బిగ్గర్ అని అనౌన్స్ చేశారు రాజమౌళి గారు. చేశాడండి, నా దృష్టిలో రాస్తానండి. అంతేనా సార్? వారి దగ్గర ఇది గ్యారంటీ లేదండి, ఎస్ అనేవారు. అవునా సార్? మీరు డిసప్పాయింట్ అవ్వరా సార్ ఎప్పుడు? అంటే అబౌవ్ ఎవ్రీథింగ్ మీరు యువర్ డాడ్ అండ్ సన్, నాన్న కొడుకులు ఒకటండి. యాజ్ ముందు తండ్రిగా వాడు మంచి కథ రావాలి. వేరే చోట నుంచి నాకన్నా మంచి కథ వస్తుంది అనుకోండి, ఐ షుడ్ వెల్కమ్ ఇట్. రైటర్గానే రాయలేకపోయానని బాధ కన్నా కూడా నా కొడుకు మంచి కథ దొరికిందని ఆనందించాలి నేను. ఎప్పుడు వచ్చే డౌటే సార్, మిమ్మల్ని అడిగారు కూడా చాలామంది, విజేంద్ర ప్రసాద్ గారే ఎక్కువ సినిమాలు ఎందుకు తీయరండి డైరెక్ట్ చేయడం? మీరే కథకులు అయినప్పుడు మరి మీరు అనుకున్న కథని పేపర్ మీద పెట్టి డైరెక్ట్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్. అది కాదండి, ఏ సినిమా రచయిత అయినా సరే అతనిలో డైరెక్టర్ లేకుండా సినిమా కథ రాయలేడండి. బికాస్ హీ హ్యాస్ టు సీట్ విత్ హిజ్ ఐస్. అంతే కదండి. అవును సార్. నా కంటి ముందు ఏ దృశ్యం కనిపిస్తుందో దాన్ని కాగితం మీద పెట్టాలి. కానీ కంటి ముందు కనిపించే దృశ్యాన్ని తెరకెక్కించడం కోసం దెర్ ఆర్ సెవరల్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ టు డీల్ విత్. అన్నిటికన్నా ముఖ్యమైనది హ్యూమన్ రిలేషన్స్ అండి. అందరితోనూ చాలా బాగా మాట్లాడి వాటితో పని చేయించుకోవాలి. అవును అవును అవును. అది పెద్ద కళ అండి అది. అవును సార్. ఐఎమ్ పూర్ ఇన్ దట్. అంటే మీరు పూర్ అని అనుకోగాను సార్, బట్ రాజమౌళి గారికి అది పర్టికులర్ ఇది అని చెప్పారు. చాలా బాగా తెలుసు ఆ కళ. హౌ టు గెట్ థింగ్స్ డన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ పొటెన్షియల్. తనకు కావాల్సింది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బట్ మిమ్మల్ని మీరు నాన్నగారు కథ రాస్తున్నారు, కథ ఇచ్చేసాక మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇది లాజిక్ అందట్లేదు, నాకు ఇలా వద్దు, లేకపోతే నాకు ఇలా కావాలి అని ఆ స్వేచ్ఛ లిబర్టీ ఉంటుంది కదా సార్ ఇద్దరి మధ్య మీకు? అది కాదండి, వాడి లక్ష్యం ఏంటంటే నేను ఏదైనా చెప్తే గౌరవంగా వింటాడండి. 2 సార్లు చెప్తే వింటాడండి. అల్టిమేట్లీ హీ టేక్స్ హిజ్ ఓన్ డెసిషన్. ఓహో. చెప్పే స్వాతంత్రం ఎప్పుడు ఉందండి, రిజెక్ట్ చేసే హక్కు వాడికి ఎప్పుడు ఉందండి. అండ్ ఈ కాంటెక్స్లో సార్ వి మస్ట్ మెన్షన్, తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఏకైక దర్శకులు రాజమౌళి గారని ప్రపంచం అనుకుంటూ ఉంటే ఓ తండ్రిగా మీకు ఎంత గర్వం కదా సార్? ఎలా అనిపిస్తుంది సార్? తండ్రికి ఎంత గౌరవపడతానో తెలుగు వాడిగా కూడా అంత గౌరవపడతాను. నా ఫీల్డ్కి, నా తెలుగు భాషకి గౌరవం వస్తుంది. హ్యావ్ యూ ఎక్స్ప్రెస్ టు హిమ్ సార్ ఎప్పుడైనా? అండి ఎప్పుడైనా చెప్పారా మీరు? అంటే చెప్పే సందర్భం వస్తుందా, అసలు అవసరం వస్తుందా? మీ అబ్బాయే కదా అని చెప్పరు. బట్ వీఆర్ ఆల్ క్యూరియస్ సార్ టు సీ RRR అనే ఒక మ్యాగ్నమ్ ఓపస్. అసలు ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ, అంతవరకు చెప్తాను నేను. ఇట్ వోంట్ డిసప్పాయింట్ సార్. అండ్ ఆల్సో వేర్ డస్ అజయ్ దేవగన్ గారు కమింగ్ సార్? ఇది అడిగేయచ్చా? క్యామియో రోల్ అండి. ఇట్స్ ఎ క్యామియో రోల్, వెరీ ఇంపార్టెంట్ బట్ క్యామియో రోల్. He is the one who inspires Ram Charan. We are waiting to see more Bajrangi Bhaijans. We are waiting to see more RRR, Bahubali. ఇంకా చెప్పక్కర్లేదు సార్ వర్షాల. మీరు మీ కథలు అలా తెర మీదకి వచ్చి ఇట్ షుడ్ ఆల్సో గైడ్ ద కమింగ్ జనరేషన్స్ అని మేము చాలా ఎదురు చూస్తున్నాం సార్ మీ కథల కోసం. ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత RR కోసం కంపోజ్ చేశాడు కీరవాడిని, జనని పాట అండి. ఇంటికి వచ్చేసరికి రాయమౌళి గదిలోంచి వినిపిస్తుంది. ఏంట్రా పాట అన్నాను నేను. తీసుకొచ్చి ఇలాగ ఆన్ చేశాడండి. అన్కంట్రోలబుల్గా ఏడుపు వచ్చేసింది నాకండి. అన్కంట్రోలబుల్. ఏమి సందర్భం, పెద్దన్న రికార్డింగ్ కోసం కంపోజ్ చేశాడు కూడా చెప్పలేదు నాకు వాడండి. ఏంటి పాట వినిపిస్తుంది అన్నానంటే తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు.
ఐ వాజ్ సాబింగ్ షేమ్లెస్లీ. నాకు తెలియదండి ఎందుకంత ఇది వచ్చిందో. అంటే ఏంటంటే అది పేట్రియాటిజం అలాగా తీసుకొచ్చిందండి. ఐఎమ్ షూర్ సేమ్ ఎమోషన్ ఆడియన్స్ విల్ ఫీల్ ఇన్ ద థియేటర్. దట్ సేజ్ అ లాట్ సార్. మీరు అంతగా మీరు క్రియేట్ చేస్తుందే మీరు అంత మూవ్ అయిపోయారంటే ఐఎమ్ స్వేర్ అండ్ ఇట్స్ ట్రూత్. అసలు ఎందుకు చేసాడో నాకు చెప్పలేదండి ఆడండి. పాట అయిన తర్వాత చెప్పాడు రికార్డింగ్ కోసం పెద్దని చేసాడండి. నా సినిమాలో అని కూడా నాకు తెలియదండి. మీరు ఆలియా భట్ గారి గురించి కంటతడి పెట్టారు సార్. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఎ వెరీ ఎమోషనల్ మూవీ. అది క్లియర్ అయిపోయింది ఫర్ ఆడియన్స్ అండ్ మచ్ నీడెడ్ ఎమోషన్ నౌ. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుంది సొసైటీ ఇప్పుడు కూడా వస్తుంది సార్. దొంగముంట. ఎంత ముద్దొచ్చేసే మీరు ఆ మాట అంటారు సార్. సార్ మీరు దేశభక్తులు అనగానే మీకు గుర్తొచ్చే మొదటి 2 పేర్లు ఎవరు సార్? అంటే జనరల్గా మన దేశంలో దేశభక్తులు లేక అంటే మన హిస్టారికల్ టైంలోకి వెళ్తే ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, మహారాజా రంజిత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఎవరి పేరున్నా రోమాంచితం అవుతుంది. అవునా సార్? అసలు అలా స్పందించగలగడమే గొప్ప ఇది సార్ మీకు అదృష్టం సార్. సో కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మనం. అల్టిమేట్ సార్ ఇప్పుడు ఆలియా భట్ గారు కాకుండా ఇతర పాత్రధారులు అంటే ఇప్పుడు 2 హీరోలు ఒక హీరోయిన్ బ్రిటిష్ లేడీ ఒక అమ్మాయి ఉందండి, మీరు ట్రైలర్ చూసారు కదా. అవును, తను షీ ఈస్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ హౌ డిడ్ యూ పిక్ క్యారెక్టర్స్ తెల్లవాళ్ళ కోసం? అంటే బ్రిటిష్ కాలం నాటి అంటే వాడు రూల్ చేస్తున్నప్పుడు వాడు లేకుండా కథలో ఊహిస్తాం. లేదు అది కాదు సార్. హౌ డిడ్ యూ పిక్ అంటే ఆ నటులు ఎలా దొరికారని? అంటే కాస్టింగ్ డైరెక్టర్స్ వాళ్ళు తీసుకొస్తారండి. ఆ అమ్మాయి కూడా చాలా బాగుందండి, చాలా హోమ్లీ అండ్ లవ్లీ. ఎప్పుడు చూస్తున్నారు సార్ సినిమా మీరు? రేపేనా ఫస్ట్ డే ఫస్ట్ కాదండి, 11:30కి దొరికిన టికెట్స్. రైట్ సార్. మేము కూడా ప్రపంచం అంతా మీతో కలిసి చూస్తుంది సార్. అందులో మరొక విషయం, సాంకేతికంగా ఈసారి డాల్బీతో పాటు అనేక టెక్నాలజీస్ ఎవరికి ఎలా సినిమా స్కోప్లో 3Dలో అన్ని ఫార్మాట్స్లో అందించడం అనేది చాలా గొప్ప ఘనత. అంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సార్ ఫ్రాంక్లీ మాకు ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళకు కూడా ఏం అడగాలో తెలియదు. బికాజ్ ఇట్ ఇస్ టూ బిగ్. ఒక సముద్రం గురించి మనం ఏం అడుగుతాం అంటే తారాగణం కావచ్చు, కథ కావచ్చు, అన్ని విషయాలు కూడా ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. సో వీ కెన్ ఓన్లీ వాచ్ ఇట్ అండ్ వండర్ at what is happening on screen, sir. Ari sir, thank you అండి. Thank you so much for your time, sir. Thank you. It's a great honor మీరు రావడం మాకు. అండ్ మీతో ఎప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు వీ గెట్ ఇన్స్పైర్డ్ సార్. రాబోయే కథల కోసం కూడా వెయిటింగ్ సార్. సీత కథ సార్, ఎస్పెషలీ సీత కథ తెరకెక్కాలి మీరు చెప్పిన ఆ రోజు నరేట్ చేసిన విధంగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.